హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇప్పుడే ఉత్తమ సమయం బంగారం కొనడానికి. ఎందుకంటే శాంతి వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు డాలర్ విలువ ఖచ్చితంగా తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ బాగా పడుతుంది. మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. బంగారం ఎప్పుడు సురక్షితమైన పెట్టుబడే కదా. ఎందుకంటే బంగారంలో పెట్టుబడి అంటే బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎప్పటికి కూడా పెట్టుబడి అయితే సురక్షితంగా ఉంటుంది. అదే అసలుకైతే మోసం రాదు కదా. సో, అందువల్ల ఇప్పుడే కొనడం ప్రారంభించండి. పెరగక ముందే మీరు కొనడం ప్రారంభించండి. ఇప్పుడే కొనండి. రేపటికి ధనవంతులైపోతారు. ఎందుకంటే బంగారం గంటకొకసారి రేటు మారుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ శాంతికి కాస్త భరోసా వచ్చింది కాబట్టి, యుద్ధాలు ముగిశాయి అని ఒక నమ్మకం అయితే వచ్చింది కాబట్టి ప్రపంచ మార్కెట్‌కి, ఇప్పటికి ప్రపంచ ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం కూడా డాలరు పెట్టుబడులు తగ్గి ఇప్పుడు బంగారం వైపు మళ్ళుతాయి. కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతి త్వరలో అంటే రాబోయే సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో అమెరికాలో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయన్నమాట. ఇందులో రిపబ్లికన్ పార్టీని గెలిపించవలసిన అవసరం మన ప్రెసిడెంట్ ట్రంప్ గారికి చాలా ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయాడనుకోండి, పరువు పోతుంది. అదొక నామోషి కదా. సో, ఇతర ప్రతిపక్షాలకి ఆయన ఒక ఆయుధం అయిపోతాడు. ఇప్పటికే అమెరికా ప్రజానీకం చాలా ఈయన మీద గుర్రుగా ఉన్నారని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. అంత ప్రేమగా అయితే ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు రెండవసారి అధికారం చేపట్టిన నాటి నుండి కూడా చెప్పాలంటే చాలా నియంతలాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే మిత్ర దేశాలు, శత్రు దేశాలు ఎటువంటి భేదం లేకుండా అన్ని దేశాల మీద ఆయన యుద్ధం చేశాడు. మొదట టారిఫ్ వార్సు వాటిని కోర్టులు కాస్త అడ్డుకునేసరికి కాస్త దాన్ని సైడ్ ట్రాక్ చేశారు. వచ్చి రాగానే రష్యా, యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి ప్రగల్భాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. అది అంతు పొంతు లేకుండా పోయింది. సో, ఆ తర్వాత ఇప్పుడు అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధాన్ని అమెరికా ముగించింది. దాదాపు కాళ్ళ బేరానికి వెళ్ళినట్టుగానే. ఎందుకంటే ఈ ఒప్పందం ద్వారా ఇరానే చాలా పెద్ద ఎత్తున లబ్ధి పొందని చెప్పొచ్చు. ఎలాగంటారా? గత 30 సంవత్సరాలుగా ఇరాన్ మీద ఉన్న అనేకమైన ఆంక్షలు, విదేశాల్లో ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ కూడా రిలీజ్ చేయించుకున్నారు. ఇప్పుడు ఇరాను అతిపెద్ద క్రూడ్ ఆయిల్ సప్లయర్ చెప్పాలంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ వీళ్ళు ఆంక్షలు పెట్టడం ద్వారా బహిరంగ మార్కెట్‌లో ఓపెన్ రేట్‌కి అన్ని దేశాలకి అమ్మలేకపోవటం వల్ల ఇరాను పేదరికంలో ఉంది. ఇప్పుడు ఇరాను ఆ కండిషన్ అయితే తొలగించుకుందని చెప్పొచ్చు. దాని ద్వారా ఇప్పుడేంటి, ఇరాన్ బ్రహ్మాండంగా మన దేశానికి, చైనాకి, ప్రపంచంలో ఎక్కడికైనా బ్రహ్మాండంగా క్రూడ్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. అది కూడా మార్కెట్ ధరకి వితౌట్ ఎనీ కండిషన్స్. సో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. అమెరికా చేసిన యుద్ధం ద్వారా ఇరాన్ బాగా నష్టపోయింది. ప్రాథమికంగా, భౌతికంగా. ఇన్ఫ్రా చాలా వరకు కూడా నష్టపోయింది. ఆ మాటైతే వాస్తవం. కాకపోతే రాబోయే 5-10 సంవత్సరాల్లో ఇరాను అతి పెద్ద ఆర్థిక బలీయమైన శక్తిగా అయితే మారబోతుంది. ఈ విషయాన్ని ముందుగానే గమనించిన ఇతర అరబిక్ నేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి వెళ్ళిపోతున్నారు. అమెరికాని నమ్ముకుంటే మిగిలిందేంటి? ఖతారు, ఒమాను, సౌదీ అరేబియా, దుబాయ్ మీద బాంబుల వర్షం కురిపించింది ఇరాన్. దెబ్బకి ఇరాన్ యొక్క శక్తి వాళ్ళకి తెలిసింది. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. అందువల్ల ఇప్పుడు అమెరికాతో మిత్రత్వం కొనసాగిస్తారు కానీ కాస్త దూరం పెడతారు. ఇరాన్‌తో చాలా పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకొని ముఖ్యంగా మళ్ళీ మరలా ఇరాన్ వాళ్ళ దేశాల మీద దాడులు చేయకుండా చూసుకుంటారు. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన, ఒప్పుకున్న ఈ శాంతి ఒప్పందం ఏదైతే ఉందో ఇది ఇజ్రాయెల్‌కి అయితే నచ్చలేదు. ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తూనే ఉంటుంది. ఇరాన్ కండిషనల్‌గా ఒక అగ్రీమెంట్ అయితే చేసుకుంది అమెరికాతో. ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేయకూడదని చెప్పి ఈ ఒప్పందానికి అటువైపు నుంచి అంటే ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రమాదం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది బహుశా ఈ ఎలక్షన్స్ అయ్యే వరకే ఉంటుంది. ఆ తర్వాత స్వయంగా అమెరికా అధ్యక్షుడు మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించినా ప్రకటిస్తారు. ఆయన్నెప్పుడు కూడా ఎవరు నమ్మరు. సొంత దేశంలో వాళ్ళకి నమ్మకం లేకపోతే మనం ఎలా నమ్ముతాం? ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలీదు కదా. అలాంటప్పుడు ఆయన మీద ఒక అంచనా రావటం అది మనకు అందదసలది. మన వల్ల కాదనమాట. సో, ఆయన మీద ఒక అంచనా పెట్టుకోకూడదు. ఆయన ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచుతారు, అద్భుతంగా పరిపాలిస్తారు అనుకోకూడదు. అందువల్ల యుద్ధాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆయన చెప్పారు కదా! ఇప్పుడు నేను యుక్రెయిన్, రష్యా యుద్ధం మీద దృష్టి పెడతా అని చెప్పి. అది ఎంతవరకు లాగుతారో తెలీదు. ఆయన నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని చెప్పి ఆయనే చెప్పారు. సో, ప్రపంచ యుద్ధాలు బ్రహ్మాండంగా చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మందుగుండు సామాగ్రి ఉంది కదా! దాన్ని చేసుకోవాలి. టెస్టిఫై చేసుకుంటూ కాలుస్తుంటేనే కదా కొత్త మందుగుండుని వాళ్ళు ఉత్పత్తి చేయగలిగేది. ఆ ప్రపంచ దేశాలకి ముఖ్యంగా చెప్పాలంటే అతి పెద్ద ఆయుధాల డీలరు, ఆయుధాల విక్రేత అమెరికా. అందువల్ల ప్రపంచ దేశాల మధ్య
చిన్న చిన్న ఫిట్టింగులు పెట్టి యుద్ధాలు చేయించుకుంటూ వాళ్ళు ఇద్దరికి కూడా ఆయుధాలు అమ్ముతుంటారు. మనకి అమ్ముతారు, పాకిస్తాన్‌కి అమ్ముతారు. అమెరికాకి, పాకిస్తాన్ అంటే కాస్త ఇంకొంచెం ఎక్కువ ప్రేమ. అది అందరికీ తెలిసిన విషయం అనుకోండి. ఇప్పుడు క్రూడ్ ధరలైతే గనక స్థిరీకరించబడతాయి. అంటే స్టేబుల్‌గా ఉంటాయి. అంటే విపరీతంగా పడవు, అలాగే విపరీతంగా పెరగవు. అలా అని చెప్పి మన దేశంలో ఈ లీటర్ పెట్రోలు, డీజిలు దారుణంగా పడిపోయి ఒక 50%, 60% పడిపోతాయని చెప్పి మీరు కలగనకండి. ఎందుకంటే మన దేశంలో ఒకసారి పెంచటమే ఎక్కువ. అటువంటిది తగ్గించడం కూడానా పొర్రపాటున కూడా తగ్గించరు. రూ. 2, 3 తగ్గుతుంటది. రూ. 4, 5 పెంచుతుంటారు. స్లోగా తాబేలు, కుందేలు పోరాటంలాగా ఉంటుంది తప్ప, ఈ క్రూడ్ ధరలు బాగా తగ్గడం ద్వారా మనకి బీభత్సంగా ఏవైతే తగ్గించరో అది పొరపాటున కూడా జరగదనుకోండి. సో, క్రూడ్ స్థిరీకరణ అంటే క్రూడ్ ధరలో స్లో అండ్ స్టడీగా వెళ్తాయి కాబట్టి ఇప్పుడు డాలర్ డిమాండ్ అయితే తగ్గుతుంది. డాలర్‌కి డిమాండ్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్‌గా క్రూడ్ ఆయిల్‌కు స్థిరంగా ఉంటుంది. రెండిటికి ఇంటర్‌లింక్ అయితే ఉంటుంది. ఈ 2 కూడా మార్కెట్‌ని స్థిరంగా ఉంచడానికి చేస్తారు. ఉదాహరణకు చెప్తాను. ఒప్పందం జరిగింది. ప్రపంచం అంతా పండగ చేసుకుంటున్నారు. మరి ఈరోజు మన నిఫ్టీ అంటే మన సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, మార్కెట్ కావచ్చు బీభత్సంగా పడినాయి. ఓకేనా? సో, నిఫ్టీ ఈరోజు దాదాపు 200 పాయింట్లు పడింది. ఎందుకు పడింది? ఒప్పందం జరిగింది కదా! మరి ఒక 500 పాయింట్లు పెరగాలి కదంటే అంతే. మార్కెట్‌లో ఎవరైతే ఉన్నారో మ్యానిప్యులేటర్స్ వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అదే చేస్తారు తప్ప మనం ఊహించి జరగదు. మార్కెట్‌లో మనం ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ అంటే గ్యాప్ డౌను, గ్యాప్ డౌన్ అంటే గ్యాప్ అప్. సో, సామాన్యుడిని, రిటైలర్‌ని మోసం చేయడమే మార్కెట్ యొక్క ప్రధానమైన విధి. సో, బంగారంలో పెట్టుబడి ఎప్పుడూ సురక్షితమే. బంగారం బంగారమే. సో, ఇక నుంచి బంగారానికి కూడా మంచి డిమాండ్ వస్తుంది. ప్రపంచ మార్కెట్‌లో ఈ డాలర్ యొక్క డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ అంతా కూడా గోల్డ్ వైపు వెళ్తాయి. గోల్డ్, సిల్వర్‌కి ఇప్పుడు పెద్ద మొమెంటం ఉండకపోవచ్చు. బంగారం మాత్రం ఇక నుంచి మంచి మొమెంటంలోకి వెళ్తుంది. దూసుకుపోతుందని చెప్పొచ్చనమాట. ఎందుకంటే బంగారానికి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. సో, ఇంత అవుతుంది, అంత అవుతుంది కానీ ఎంతో కొంత అవుతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. స్టేబుల్‌గా ఉంటుంది. ముందు మీరైతే బంగారం కొనడం ప్రారంభించండి. అద్భుతమైన అవకాశం చెప్పొచ్చు. మంచి రేట్‌లో ఉంది. సో, మీకు బంగారం ఒక విధంగా చెప్పాలంటే బంగారం మీరు డైరెక్ట్‌గా ఆర్నమెంట్ బంగారం కొనొచ్చు. లేదా ఏదైనా బాండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. లేదా గోల్డ్ బీస్ అని ఉంటాయి. వాటిల్లో కూడా పెట్టొచ్చు. ఇదొకసారి చూడండి. గోల్డ్ బీసు ఈ విధంగా ఉంటుంది ఎన్ఎస్‌సిలో. దీని ద్వారా కూడా మీరు కొనొచ్చు. సో, బంగారానికైతే మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చనమాట. చక్కగా బంగారాన్ని ఏ విధంగా మీకు వీలైతే ఆ విధంగా కొనడం ప్రారంభించండి. సో, రిటైలర్స్‌కి ఎటువంటి టెన్షన్ లేకుండా గోల్డ్ బీస్ అయితే కొనొచ్చు. గోల్డ్ బీస్‌లో ఉన్న ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇందులో తరుగులు, జీఎస్టీలు అయితే ఉండవు. డైరెక్ట్‌గా మనం మార్కెట్‌లో స్టాక్‌లో షేర్స్ ఎలా కొంటామో అలా కొనేయటమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. కాకపోతే గోల్డ్‌లో పెరిగినంత మూవ్‌మెంట్ గానీ, గోల్డ్‌లో వచ్చినంత లాభాలు గానీ ఇందులో ఫటాఫట్ పెరగవు. స్లో అండ్ స్టడీగా పెరుగుతుంది. అంటే గోల్డ్ ప్రైస్‌తో పాటే మూవ్ అవుతుంది. కాస్త డిస్కౌంట్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్‌గా బంగారం ఓపెన్ మార్కెట్‌లో గోల్డ్ 1 గ్రామ్ ఎంత ఉంటుందో, గోల్డ్ బీ అంత ఉండదు. కొంచెం వేరియేషన్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. వీడియో చూసాము, మీరు చెప్పారు కదా! మేము కొనేసాము. ఇప్పుడు తగ్గింది. ఏం చేయమంటారని చెప్పి మాత్రం పొరపాటున అడగండి. నాకున్న ఆసక్తి మేరకు, అభిరుచి మేరకు, ఉన్న అనుభవం మేరకు నేను మీకు ఒక మంచి విషయం అందజేసే ప్రయత్నం మాత్రమే చెప్పాను తప్ప, నేను మిమ్మల్ని గోల్డ్‌లో పెట్టమని, పెట్టుబడి పెట్టమని, ట్రేడింగులు చేయమని చెప్పి పొరపాటున కూడా నేను సలహా ఇవ్వట్లేదు. ఇది కేవలం మీకు మీరుగా ఆలోచించుకొని చేసుకోవాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే. ఇందులో వచ్చే లాభ నష్టాలకి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. పెట్టుబడులు అంటే క్యాష్ సెగ్మెంట్‌లో డెలివరీ ఎలా తీసుకోవాలి? ఏ స్టాక్‌ని ఇంట్రాడే కోసం లేదా కాస్త షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ కోసం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అలాగే స్టాక్ ఆప్షన్స్ ఇంట్రాడే కోసమా? లేకపోతే ఒక 1 వీక్ కోసమా? ఎలా ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ ఈ 4 పాయింట్ల మీదే నా అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కాన్సంట్రేట్ చేయి ఉంటాయి. ప్రోగ్రామ్ అలా డిజైన్ చేయబడిందనమాట. సో, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ట్రేడ్స్ ఎలా చేయాలి? ఇటువంటి రకరకాల టాపిక్‌ల మీద స్టాక్ మార్కెట్‌లో ఉన్న మనకి 4 సెగ్మెంట్‌ల మీద కూడా మీకు ట్రైనింగు, నా అనుభవాన్ని నేను పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. అంతేగాని నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా మీరు కోట్లు అయితే సంపాదించరు. ఏమో సంపాదిస్తారు మీ తెలివితేటలు బట్టి. నాకున్న అనుభవాన్ని, ఆలోచనని, నా అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే ఇది. అంతేగాని మీకు ఎటువంటి గ్యారంటీలు అయితే ఉండవు. ఎటువంటి హామీలు కూడా ఉండవు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బాగా నచ్చి రెగ్యులర్‌గా మన కంటెంట్ మీరు పొందాలనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే స్టాక్ మార్కెట్ పట్ల మీకు ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా స్టాక్ మార్కెట్‌లో ఉన్న 4 సెగ్మెంట్‌లకు సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం మన వీడియోలో డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సంప్రదించండి. వివరాలైతే పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.